విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ప్రతిభ కనబరుస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దిగుంట ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ అన్నారు. తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం లభిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడే కాదు, అక్రాస్ పెద్దపల్లిలో కూడా ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందని మీరు అందరు కూడా చూస్తూ ఉండొచ్చు అనమాట. సో మేము ఆ గ్యారంటీ అయితే మేము ఇస్తాం. ఇంకా దీనికి ఏదో బౌండరీ వాల్ కావాలన్నారు, తర్వాత ముందో వెనక బౌండరీ వాల్ కావాలనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటివి కూడా మేము అడ్రస్ చేస్తాం అనమాట. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ లేకపోతే లాజిస్టికల్ వర్క్స్ కానీ ఇవి ఎప్పుడు మేము చేస్తాం. మేబీ ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో, బట్ ఇదైతే గ్యారంటీ అనమాట. నెక్స్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా వర్క్స్ అనేది క్లోజ్ అవుతాయి, అన్ని పర్ఫెక్ట్గా చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. ఇది చేయటం ఈజీ పార్ట్ అన్నట్టు, అంటే ఇది కొంత మనీ అరేంజ్ చేసి కాంట్రాక్టర్తో చెప్తే తను చేసేస్తారు. ఇది అరేంజ్ చేయడం ఈజీ అనమాట. తర్వాత ఇది చేశాక పిల్లలు వచ్చాక వాళ్ళ మైండ్లో ఏం టీచింగ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎట్లా చేస్తున్నాము, వాళ్ళు ఎట్లా వింటున్నారు, ఎట్లా చదువుతున్నారు, అది కష్టమైన పార్ట్. అది మా టీచర్స్ బాగా చేస్తున్నారు. దాంతోపాటు మాకు కొంత పేరెంట్స్